అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఇప్పటికే సంక్రాంతి కానుకగా ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులు విడుదల చేస్తామన్నారు. కానీ ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. ఇక 19వ విడత కింద 2,000 రూపాయలే విడుదల చేస్తున్నారండి. ఇక ఏదైనా మీకు పెండింగ్ డబ్బులు రాకుండా ఉంటే పెండింగ్ డబ్బులతో కలిపి మీకు 4,000 లేదా 6,000 రూపాయలు అయితే జమ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏ రైతులకు 6,000 వస్తుంది, ఏ రైతులకు 2,000 వస్తుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్న వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి మీ ఫోన్లోనంటే తప్పకుండా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్న రైతులను వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క 19వ విడత నిధులు అయితే జమ కాబోతున్నాయి. ఇక సంక్రాంతి కానుక డబ్బులు అయితే విడుదల చేస్తామన్నారు. ఇక గతంలో మీకు ఏదైనా సరే డబ్బులు రాకుండా ఉంటే 18 కానీ 17 విడతలు కానీ ఈ సంవత్సరానికి సంబంధించి ఆ డబ్బులు 2 విడతల డబ్బులతో పాటుగా ఈ 19వ విడత 2,000 మొత్తం 6,000 రూపాయలను మీకు జమ చేయడానికి మన ప్రభుత్వం అయితే సిద్ధమైంది. కాబట్టి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ కానటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే అలర్ట్గా ఉండి ఈ విధంగా చేసుకుంటే మీకు డబ్బులు జమ అవుతాయని మరొకసారి సిస్టమ్ చేసింది మన ఏపీ మరియు తెలంగాణ అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అప్డేట్స్ అయితే తీసుకొచ్చాయి.